అందరికీ నమస్కారం. రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. మండల కేంద్రమైన దుర్గి పోలీస్ స్టేషన్లో సిఐ చిన్నమల్లయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. తేదీ 21/3/24 ఉదయం 9 గంటల ప్రాంతంలో మించాలపాడు గ్రామస్తులైన పసుపులేటి ప్రసాద్ వారి యొక్క అంటే బంధువు హనుమంతు, మధు, చెన్నై అని ముగ్గురు అంటే మొత్తం నలుగురు కలిసి దుర్గి గ్రామం వచ్చి వాళ్ళ అన్నయ్య కూతురికి ఫీజు కట్టవలసి అంటే పిల్లలకు ఫీజు కట్టవలసింది కట్టేసి మార్చర్లో వెళ్ళి అక్కడ పొలం తాలూకా రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఆధార్ కార్డులు సమర్పించి అటు నుండి తేరాల వెళ్ళి అలా చనిపోతే అక్కడ ఫంక్షన్ అటెండ్ అయ్యారు. అక్కడ నుండి నెహ్రూ నగర్ తండాకు వెళ్ళి నెహ్రూ నగర్ తండాలో ఒక 50,000 రూపాయలు ఇవ్వవలసి ఉంటే అవి కూడా తీసుకొని వాళ్ళు మించాలపాడు గ్రామం వెళ్ళడానికి దుర్గి వచ్చి దుర్గి నుండి మించాలపాడు గ్రామం వెళ్తున్నారు. వెళ్తున్న క్రమంలో రాత్రి 9:30 ప్రాంతంలో జంగమేశ్వరపాడు గ్రామంలో కొంతమంది రోడ్డు ప్రక్కన వాళ్ళ జంగమేశ్వరపురం యాదవాస్ గుమిగూడినారు. వాళ్ళని చూసి ఈ కారు స్కార్పియో వెళ్తున్నది, ఎందుకు గుమిగూడారనేసి వీళ్ళు డౌట్ వచ్చేసి జస్ట్ ఆపేటప్పటికి వాళ్ళు ఏందనేసి వాళ్ళు ఆపమని వాళ్ళు కూడా చేతులు ఎత్తుతున్నారు. వీళ్ళకి అర్థం అవ్వలేదు వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తున్నారనేసి. అక్కడున్న జనం వీళ్ళు ఇమీడియట్లీ వెనక్కి రివర్స్ అయ్యే లోపల వాళ్ళు రాయి తీసుకొని కొట్టడం జరిగింది స్కార్పియోను. ఈ లోపు డ్రైవర్ కంగారు పడి ఏంటి మన మీదకి వస్తున్నారు వీళ్ళంతా ఇది గుంపుగా అనేసి వెనక్కి రివర్స్ చేసుకుంటంలో అక్కడ ఒక రేకుల షెడ్ ఉంది కాలువ సైడ్ అంటే పక్కన కొంచెం దూరం వెనక్కి పోతేనే ఆ షెడ్లోకి దూరి ఆ సిమెంట్ పోల్ ఎగిరిపోయి ఆ రేకులు పడటం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న కర్రలు తీసుకుని కూడా స్కార్పియో పొడవడం జరిగింది. ఈ లోపు వాళ్ళను బయటికి తీసి చేతులతో చెప్పులతో కొట్టినారని వాళ్ళు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో కర్రలు గాని కత్తులు గాని అంటే కత్తులు గాని గొడ్డలు గాని వాడలేదు, మారణాయుధాలు ఎటువంటివి కూడా వాడలేదు. వాళ్ళు చెప్పేదంటే కర్రలు రాళ్లతో మాత్రమే దాడి చేశారని చెప్పారు చేతులతో. దానిపైన కేసు నమోదు చేసి అక్కడున్న అందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు కాకిరాల అంటే విలేజ్ ఉంది కదా, కాకిరాల విలేజ్ దగ్గర అక్కడ నుంచి అందరినీ తీసుకురావడం జరిగింది. క్రైమ్ నెంబరు 28/24 అండర్ సెక్షన్ 147, 148, 323, 324, 427, 506 రెడ్ విత్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 20 మంది మీద వాళ్ళు అంటే 20 కొంతమంది అని చెప్పి తర్వాత కూడా వాళ్ళకు కూడా అంటే వాళ్ళు తెలుసు వాళ్ళ ఏరియాలో కూడా అంటే నుంచి వాళ్ళకు సంబంధాలు అందులో కొంతమంది కూడా తెలుసు వాళ్ళు చెప్పిన పేర్లను బట్టి మనం మొత్తం కూడా కేసులు ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వీళ్లకు వాళ్ళకి ఎటువంటి కక్షలు లేవు, గొడవలు కూడా లేవు. కాకపోతే ఒక్క ఆపలేదు అన్న ఒక్క క్రమంలోనే వెనక్కి తీసుకున్న టైంలో గొడవ జరిగింది.